కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు నిరుద్యోగులను మర్చిపోయారు వాళ్ళు. ఆ రోజు ఎక్కడ ఏ చిన్న ధర్నా జరిగినా కూడా, ఎక్కడ ఏ లైబ్రరీ దగ్గర, ఏ కోచింగ్ సెంటర్ దగ్గర, ఏ ధర్నా చౌక్ దగ్గర ధర్నా జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక ధర్నాల్లో పాల్గొని వారు మాట ఇచ్చారు. నిజంగానే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని అనుకున్నాం. కానీ ఈరోజు ఏ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క పోరాటము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉపయోగపడ్డది తప్ప అసలైనటువంటి నిరుద్యోగ యువతకు ఉపయోగపడలే. ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ ఇవ్వగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఊరూరికి పోయి, చేన్ల కాడికి పోయి, చిలకల కాడికి పోయి అయ్యలను పట్టుకొని, వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మాకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి వాళ్ళు జనాలతో ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. స్వామి వివేకానంద ఒక గొప్ప మాట చెప్పిండు, ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితోని సంభాషించేటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోతావని చెప్పాడు. ఎందుకంటే అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకుంటే మనకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు తనతో తాను మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. తాను గతంలో యూత్ డిక్లరేషన్ సభలో కానీ, ఎన్నికల సభలో కానీ వారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వింటే సరిపోతుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మాట్లాడినటువంటి మాటలు వింటే సరిపోతుంది. వేదికలు ఎక్కి ఆడినటువంటి గారడి ఆటలు, సప్పట్ల కోసం, రైమింగ్ కోసము, టైమింగ్ కోసము, ఓట్ల చోరీ కోసము వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వింటే సరిపోతుంది. వాటి గురించి మాట్లాడకుండా ఏమనంటే రైజింగ్ నెంబర్ 1, విజన్ 2046 47 మరి రైజింగ్ నెంబర్ 1, తెలంగాణ రైజింగు, విజన్ 2046, 3 ట్రిలియన్ ఎకానమీ, ఈ తలాతోకాలేనటువంటి ముచ్చట్లు మానేసి రియాలిటీకి వచ్చి మాట్లాడాలి. ఈరోజు ఉన్నటువంటి రియాలిటీ ఏందని అడుగుతున్నాం. 2 ఏళ్లలో నువ్వు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంది? నువ్వు తీసుకొచ్చినటువంటి విజయాలు ఏందని అడుగుతున్నాం. అవి మాట్లాడకుండా 2046 విజను, ట్రిలియన్ ఎకానమీ, నెంబర్ 1, ఏది నెంబర్ 1? అసలు దేంట్లో నెంబర్ 1 అయింది? ఉన్నది కాస్త కుప్పగూలుతున్నది ఈరోజు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. సోదరులారా, ఆ రోజు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచి మళ్ళీ కనీసం అటు ముఖాన కూడా రాకుండా పోయిండు. తెలంగాణ రాష్ట్రము వాళ్ళ చేతిలో పడగానే వాళ్ళకు ఒక ఏటీఎం దొరికినట్టయింది. ఇక ఆయన తెలంగాణకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే డైరెక్ట్గా ఢిల్లీకి మూటలు అందుతున్నాయి కదా. ఈ విషయాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థులకు, మా యువతకి ఇచ్చినటువంటి మాటను మర్చిండా అని చెప్పి, వాళ్ళ ఆవేదన ఈయనకు గుర్తు లేదా అని చెప్పి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని అవులే అన్నారు. ఎస్ అన్నారు, వాస్తవమే ఇది. ఆయన ఏదో తిట్టడం కోసం అనలే. 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కనాడు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ మీద రివ్యూ చేయలే. ఒక జాతీయ నాయకుడై రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నటువంటి ఒక నాయకుడికి ఒక నిబద్ధత లేదా? చిత్తశుద్ధి లేదా? ఒక రివ్యూ పెట్టాల్సినటువంటి అవసరం లేదా? మీ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి
అవసరం లేదా అని చెప్పి ప్రశ్నించడానికి మాత్రమే ఈ నిరుద్యోగ యువత యొక్క గోస, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, కార్మికులు పడుతున్నటువంటి గోసను చూడలేక కడుపు మండి ఆయన మాట్లాడాడు. ఊరికేం మాట్లాడలే. ఇది ఒక్క మాట మాట్లాడితేనే ఇంత పొడుచుకొస్తుంది కదా. మరి తెల్లారు లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి మీద ఏం మాట్లాడుతున్నారండి? నాలుక జీరుతారా? గుడ్లు వీకి గోళీలు ఆడతారా? పేగులు మెడకేసుకుంటారా? లావులలో తొండలు జోరిస్తారా? ఇది భాష. మీరు మాట్లాడితేనేమో తెలంగాణ భాష యాస, మేము మాట్లాడితేనేమో తప్పొచ్చింది. తెలంగాణ భాషలో యాసలో కేసీఆర్ గారు మాట్లాడుతుంటే ఆ భాషకే వన్న వచ్చింది, ఆ భాషకు అందం వచ్చింది. తెలుగు చిత్రాలలో విలన్లకు వాడేటువంటి తెలంగాణ భాషని యాసను కేసీఆర్ గారు తెలంగాణ భాషలో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత హీరోలకు వాడినది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ భాష యాస హీరో భాష అయింది. దేశంలోనే తెలంగాణ భాష యాస హీరో అయింది. కానీ నువ్వు మాట్లాడితే ఈరోజు అసహించుకుంటున్నారు. దాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీ గారిని ఇట్లంటారా? మరి ఏమనాలి? బాధ్యత లేదా? ఆ రోజు మీరు వస్తారు, తెలంగాణకు వస్తారు, సభలు పెట్టుకుంటారు, యూత్ డిక్లరేషన్ ఇస్తారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు, మెగా డిఎస్సి ఇస్తామంటారు, ఆశ చూపుతారు, ఓట్లు వేయించుకుంటారు, అవతల పడతారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? దీన్ని ప్రశ్నిస్తే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. పైగా కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత యొక్క ఆకాంక్షలు తెలిసినటువంటి ఒక వ్యక్తి కాబట్టి, వారు జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే స్పీకర్ గారు దాన్ని తిరస్కరిస్తారు. ఏమనుకోవాలి మరి? అంటే మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి అసలు పట్టదా? వాళ్ళ అవసరం లేదా? వాళ్ళ ఆకాంక్షలు అవసరం లేదా? మరి అవసరం లేనప్పుడు మాట్లాడితే మీకు ఎందుకు ఒడుచుకొస్తుంది? మరి లేదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. 50,000కు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయండి వెంటనే. ఎందుకు ఆపుతున్నారు మీరు?